హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ గురించి. తెనాలి తెలివి. విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడి దగ్గరికి ఓ వ్యాపారి వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు. చిత్రకారుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రం గీశాడు. కానీ వ్యాపారి ఆ బొమ్మను చూసి తనలా లేదని చెప్పాడు. చిత్రకారుడు చేసేదేమీ లేక మరో బొమ్మను గీయడం మొదలుపెట్టాడు. రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చున్నాడు. అటుగా వచ్చిన తెనాలి రామలింగడు చిత్రకారుణ్ణి పలకరించి అతడి బాధకు కారణం అడిగాడు. అంతా విన్నాక వ్యాపారికి బుద్ధి వచ్చేలా చిత్రకారుడికి ఒక ఉపాయం చెప్పాడు. రామలింగడు చెప్పినట్లే చిత్రకారుడు తన దగ్గరున్న వ్యాపారి బొమ్మల్లో ఒకదాని మీద దద్దమ్మ అని, రెండో దాని మీద చవట అని రాసిపెట్టి ఇంటి ముందర ఉంచాడు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన వ్యాపారి ఆ బొమ్మల్ని చూసి చిత్రకారుడి మీద కోప్పడ్డాడు. చిత్రకారుడు ఆ బొమ్మ మీది కాదన్నప్పుడు ఎందుకింత ఆగ్రహం అని గట్టిగా వాదించాడు. దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు. ఆ రెండు బొమ్మల్ని కొని ఇంటికి తీసుకువెళ్ళాడు. చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగడికి ధన్యవాదాలు తెలిపాడు. మరొక కథ పేరు గుప్పెడు ధాన్యం మరియు నాణేలు. విజయనగర రాజ్యంలో విద్యులత అనే అహంకారి స్త్రీ ఉండేది. ఆమె తన విజయాలకు గర్వపడేది మరియు తన తెలివితేటలను ప్రదర్శించడానికి ఇష్టపడేది. ఒకరోజు ఆమె తన ఇంటి బయట ఒక బోర్డును ఏర్పాటు చేసింది. ఎవరైనా తన తెలివితేటలు, జ్ఞానం మరియు తెలివితేటలను అధిగమించగలిగితే వారికి 1000 బంగారు నాణేలు ఇస్తానని చెప్పింది. చాలామంది పండితులు ఆమె సవాలును స్వీకరించారు, కానీ ఆమెను ఓడించలేకపోయారు. ఒకరోజు కట్టెలు అమ్మే వ్యక్తి వచ్చాడు. అతను ఆమె తలుపు బయట తన గొంతును గట్టిగా అరవడం ప్రారంభించాడు. అతని అరుపులతో చిరాకుపడి విద్యలత ఆ వ్యక్తిని తన కట్టెలు అమ్మమని కోరింది. ఆ వ్యక్తి కొంచెం గింజలకు బదులుగా తన కట్టెలను అమ్ముతానని చెప్పాడు. ఆమె అంగీకరించి ఆ కట్టెలను వెనుక ప్రాంగణంలో వేయమని కోరింది. అయితే అతను నిజంగా ఏమి అడిగాడో తనకు అర్థం కాలేదని ఆ వ్యక్తి పట్టుబట్టాడు. కొంచెం గింజల ధర చెల్లించలేకపోతే ఆమె తన ఛాలెంజ్ బోర్డును తీసివేసి అతనికి 1000 బంగారు నాణేలు ఇవ్వాలని అతను చెప్పాడు. విద్యులత కోపంగా అతనితో మాట్లాడడం అర్థం లేనిదని నిందించింది. అమ్మకందారుడు అది అర్థం లేనిది కాదని, అతని ధర తనకు అర్థం కాలేదని, ఆమె ఓటమిని అంగీకరించాలని చెప్పింది. ఈ మాటలు విన్న విద్యులత అమ్మకందారుడిపై విసుగు చెందడం ప్రారంభించింది. గంటల తరబడి వాదించిన తర్వాత వారు ప్రాంతీయ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విద్యులత చెప్పేది విన్న న్యాయమూర్తి కట్టెల వ్యాపారిని వివరణ ఇవ్వమని అడిగాడు. తనకు చేతికి పట్టే ధాన్యం కావాలని విక్రేత వివరించాడు. అంటే చేతికి పట్టే ధాన్యం అని అర్థం. ఆమె దీన్ని అర్థం చేసుకోకపోవడంతో విద్యులతను ఓడించారు మరియు అందువల్ల ఆమె తన బోర్డును తీసివేసి విక్రేతకు 1000 బంగారు నాణేలు ఇవ్వవలసి వచ్చింది. న్యాయమూర్తి కూడా దీనికి అంగీకరించడంతో విషయం పరిష్కారమైంది. విద్యులత తన బోర్డును తీసేసిన తర్వాత సాధారణ కట్టెల విక్రేత తనను ఓడించగలడా అనే అనుమానంతో ఆమె ఆ విక్రేతను నిజంగా ఎవరు అని అడిగింది. తన మారువేషాన్ని తీసేసి తెనాలి రామన్ తనను తాను బయటపెట్టుకున్నాడు. విద్యులతకు వినయంగా ఉండటంలో పాఠం నేర్పించాలనుకున్నాడు. ఇందులో ఉన్న నీతి ఏంటంటే మీకున్న ప్రతిభ మరియు బహుమతుల గురించి వినయంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.